శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అయితే హోలీ పౌర్ణమి మనకి మార్చి 14వ తారీఖు వచ్చిందండి. అయితే వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవాల్సిన వాళ్ళేమో 14 ఉదయం చేసుకోవాలి. జపం కానీ ఏదైనా లలితా సహస్రనామం కానీ పౌర్ణమి తిథిలో చేసుకోవాల్సింది మాత్రం నైట్ 13వ తారీఖు రాత్రి పౌర్ణమి సంపూర్ణంగా ఉంది కాబట్టి 13 సాయంత్రం మీరు జపానికి ఉపక్రమించండి. విశేష ఫలితాలు మంత్ర సాధకులు కూడా ఈ హోలీ పౌర్ణమి బాగా ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ప్రహ్లాదుడు చక్కగా హోలిక అనే రాక్షసిని హిరణ్యకశిపుడు చెల్లెల మీద గెలిచి చక్కగా ఆయన విజయాన్ని పొందాడు. ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో మీకు క్లుప్తంగా పెడతాను. ముందు ఈ హోలీ పౌర్ణమి మాత్రం విశేషంగా మంత్ర జపానికి కేటాయించండి. గోశాలకు వెళ్ళి ఆవుకి ఏదైనా దానా ఇవ్వటం, గ్రాసం ఇవ్వటం, ఆవుకి 11 ప్రదక్షిణలు చేయటం, ఆవుని శుభ్రంగా స్నానం చేయించడం, ఇలా గోసేవ చేయండి. అత్యంత ఫలితాలు మీరు ఎప్పుడు చూడనటువంటి ఫలితాలు. ఈ చిన్న పరిహారంతో మీ జీవితం మార్పులు సంతరించుకొని గొప్ప విజయాలు సాధిస్తారు. సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.